హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం షీ వాస్ ప్రెట్టి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ అమ్మాయి చాలా అగ్లీగా ఉంటుంది. ఒక బీర్ షాప్లో వెయిట్రెస్గా పనిచేస్తూ ఉంటుంది. కస్టమర్స్కి సర్వ్ చేసేటప్పుడు కస్టమర్స్ ఈ అమ్మాయిని చాలా ఘోరంగా అవమానిస్తారు. అలాగే ఇంకొక వెయిట్రెస్తో పోల్చి ఘోరంగా తిడతారనమాట. తను మనసులో చాలా బాధపడ్డా కూడా నవ్వుతూ వాళ్ళని హ్యాండిల్ చేస్తుంది. తర్వాత తన డ్యూటీ అయిపోయాక తన బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ చాలా హాట్‌గా అలాగే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కానీ ఆహ్, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండవు. వాళ్ళిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. హారి హీరోయిన్‌ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది. తర్వాత అన్‌ఫార్చునేట్‌గా హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చూసుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లోకి పడిపోతుంది. తన చుట్టుపక్కల ఉండే యంగ్ గాయ్స్ అందరూ ఆ కోల్డ్ వాటర్‌కి భయపడకుండా తనని కాపాడడానికి దాంట్లోకి దూకేస్తారు. చాలామంది అబ్బాయిలు తన్ని పైకి తీసుకొస్తారనమాట. మిగిలిన వాళ్ళందరూ షాక్‌లో ఉండిపోతారు. తర్వాత మన హీరోయిన్ కూడా అనుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఎవ్వరూ తిన్ని అసలు గమనించరు. తను చాలా స్ట్రగుల్ అవుతుంది. తనకి స్విమ్మింగ్ రాదు. ఎలాగో ఆ స్విమ్మింగ్ పూల్ పెద్ద డీప్ కాదు కాబట్టి తను స్విమ్మింగ్ పూల్ నుంచి కొంచెం పైకి వస్తుంది. తనని కనీసం ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. అట్‌లీస్ట్ తను పడిపోయిందని కూడా ఎవరు గమనించరు. తర్వాత చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్‌ని అబ్బాయిలందరూ చాలా జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళటం చూస్తుంది. దాంతో కొంచెం హీరోయిన్ ఫీల్ అవుతుంది. దాంతో తను ఓన్‌గా తను బయటకొచ్చేస్తుంది. తర్వాత పార్టీలో తనతో తనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ఎంగేజ్డ్‌గా ఉంటారు. ఎంతైనా అమ్మాయి కదా! సో, తను ఫీల్ అవుతుంది. తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కపుల్ వెళ్తూ తనని అగ్లీగా ఉంది అని ఎగతాళి చేస్తారు. అది విని మన హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరోయిన్ ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను హై స్కూల్‌లో ఉన్నప్పుడు తనే ప్రెట్టియెస్ట్ గర్ల్ స్కూల్ మొత్తానికి. చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది. అందరూ బాయ్స్‌కి తనే ఫస్ట్ లవ్. కానీ తను యారగెంట్‌గా ఉండేది కాదు. ఒకరోజు ఒక చబ్బీగా ఉండే అబ్బాయి స్కూల్‌కి వస్తాడు. ఆ చబ్బీగా ఉండే అబ్బాయిని చూసి అందరూ నవ్వుతారు. తన పేరు సాంగ్ జూన్. కానీ మన హీరోయిన్ ఒక్కటే తనకి సపోర్ట్ చేస్తుంది. అలా అవమానించే వాళ్ళందరినీ తిట్టి అలా అవమానించొద్దు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో సాంగ్‌జు బయటికి వెళ్తుంటే వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ తన్ని బుల్లీ చేస్తారు. అప్పుడు హీజున్ వెళ్ళి వాళ్ళని తరిమేసి తనని కంఫర్ట్ చేస్తుంది. అలాగే తనతో ఫ్రెండ్‌షిప్ కూడా చేస్తుంది. ఈ అబ్బాయికి వర్షం అంటే చాలా భయం. ఎందుకంటే వర్షంలోనే వాళ్ళ మదర్ డ్రమాటిక్‌గా చనిపోయి ఉంటారు. సో, తనకి వర్షాన్ని చూస్తే తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది మన హీరోయిన్ గమనిస్తుంది. అది చూసి అందరూ భయపడతారు. కానీ హీజున్ మాత్రం భయపడకుండా తన దగ్గరికి వెళ్ళి తన రెయిన్ సూట్‌తో కవర్ చేసి అలాగే తన ఇయర్ బడ్‌ని కూడా తన చెవిలో పెడుతుంది. తర్వాత సుజున్ నెమ్మదిగా కొంచెం ఆ డ్రామా నుంచి బయటికి వస్తాడు. తర్వాత నార్మల్‌గా అయ్యి తనని చూసి స్మైల్ చేస్తాడు. అప్పుడు అమ్మాయి అంటుంది, "నేనెప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. ఐల్ బీ యువర్ ఫ్రెండ్ ఫరెవర్" అని చెప్తుంది. అది అయ్యి ఎంతో కాలం కాదు. వెంటనే వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వాల్సొస్తుంది. ఎందుకంటే సాంగ్ జూన్ వాళ్ళ నాన్న అబ్రాడ్‌లో జాబ్ కోసం వెళ్ళిపోతున్నాడు. అక్కడే సెటిల్ అవుతారు. దాంతో సాంగ్ జూన్ ధైర్యం తెచ్చుకొని హీజున్‌ని కిస్ చేసి 20 ఇయర్స్ తర్వాత ఒక ప్రామిస్ ఫుల్‌ఫిల్ చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. నౌ ప్రెజెంట్ హాజున్ డేనే స్టార్ట్ అవ్వటమే బ్యాడ్ డేగా ఎక్స్‌పీరియన్సెస్ స్టార్ట్ అవుతుంది. తను ఆల్రెడీ ఆఫీస్‌కి తన ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది. దాంతో రన్ చేస్తూ వచ్చి ఎలివేటర్ ఎక్కుతుంది. తర్వాత ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కూడా వచ్చి ఎక్కుతుంది. దాంతో ఓవర్‌లోడ్ అయిపోయిందని అది నోటిఫై చేస్తూ ఉంటుంది. ఇంకెవరు ఆ బ్యూటిఫుల్ అమ్మాయిని దిగమని చెప్పరు. తను లాస్ట్ కదా వచ్చింది. తర్వాత ఆ బ్యూటిఫుల్ అమ్మాయి మన హీరోయిన్‌ని బలవంతంగా బయటికి నెట్టేస్తుంది. కొద్దిసేపటికే ఒకరు ఎవరో తెలీదు వాళ్ళు ఆ బ్యూటిఫుల్ అమ్మాయిని బయటికి నెట్టేసి మన హీజున్‌ని లోపలికి తీసుకెళ్తారు. దాంతో ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంలో అటెండ్ అవుతుంది. ఇంటర్వ్యూయర్ హీజున్‌ని ఎందుకు నువ్వు 3 మంత్స్‌కి మించి ఏ కంపెనీలో కూడా వర్క్ చేయలేకపోతున్నావు అని అడుగుతారు. దాంతో హీజున్ హానెస్ట్‌గా ఆన్సర్ చెప్తుంది. తన లాస్ట్ ఎండీ తను చీట్ చేశాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు అని. తన ఆన్సర్ విని తనతో పాటు వచ్చిన మిగిలిన ఇద్దరు నవ్వుతారు. దాంతో హీజున్‌కి అర్థం కాకుండా వాళ్ళ వైపు కన్‌ఫ్యూషన్‌గా చూస్తుంది. దాంతో ఇంటర్వ్యూయర్ రిజల్ట్స్ మీకు మెయిల్ చేస్తాము అని చెప్తారు. ఇక్కడ హాజున్‌కి అర్థమైపోతుంది. తర్వాత బయటికి వస్తుంది.
తనకి జాబ్ రాదని తను డిసైడ్ అయిపోయి ఉంటుంది. కానీ ఎందుకో నైట్ మెయిల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకి అప్పుడే ఒక మెయిల్ వస్తుంది. అది ఇంకెవరి నుంచో కాదు, తన ఫ్యాట్ ఫ్రెండ్ సాంగ్ జూన్ నుంచి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తనకి ఆ మెయిల్ వచ్చేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే నైట్ తను బయటికి వెళ్తుంది. సాంగ్ జూన్‌ని కలవటం కోసం చాలా ఎక్సైటెడ్‌గా వెళ్తుంది. అక్కడ అందరిలో ఒక ఫ్యాట్‌గా ఉండే అబ్బాయిని చూసి తనే సాంగ్ జూన్ అనుకోని చాలా ఎక్సైట్ అయ్యి వెళ్ళి తనని పలకరిస్తుంది ఈ విధంగా. ఆ అబ్బాయిని అలా కొట్టి తనని లేపి చేతులతో ఎగురుతూ, "నువ్వు మారలేదు. నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు" అని అంటూ ఉంటుంది. దాంతో ఆ ఫ్యాట్ అబ్బాయి ఇరిటేటెడ్‌గా ఫేస్ పెట్టి, "నేనెవరో నీకు తెలుసా? నా పేరు కనుక్కోకుండా ఇలా ఎలా చేస్తావు" అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హాజిన్ కొంచెం అప్సెట్ అవుతుంది. తిను సోంగ్‌జాన్ కాదా? కాకపోతే ఎక్కడున్నారు తిను అని. అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాన్ని లిఫ్ట్ చేస్తే ఇంకెవరో కాదు సాంగ్ జూనే. "నువ్వెక్కడున్నావు" అని అడిగితే తను వస్తూ చెయ్యి ఊపుతాడు. తను చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. దాంతో హాజిన్ తనని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే తను హాజిన్ దగ్గరికి వస్తాడు. హాజిన్ సంగ్జూన్ చిన్నప్పుడు ఉండే తిన్ని ఇద్దరిని కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. కానీ వాయిస్ కానీ, ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ తనకి అర్థం కాదు. దాంతో షాక్ అయ్యి ఉంటుంది. తను అలాగే షాక్‌లో ఉండేసరికి తను హ్యాండ్ వేవ్ చేస్తూ వెళ్తూ తనని పాస్ చేసి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు హారి హాజిన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది. సో, తను అంత బ్యూటిఫుల్‌గా ఉంటుందని అమ్మాయి దగ్గరికి వెళ్ళి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. దాంతో హాజిన్ ఫీల్ అవుతుంది. అవును, నన్ను ఎలా గుర్తుపడతాడు? ఇప్పుడు తను ముందుకెళ్ళే ధైర్యం కూడా నాకు లేదు అని చెప్పి ఫీల్ అవుతూ దూరం నుంచి తనని చూస్తుంది. తన ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ధైర్యం చేయదు. తర్వాత సాంగ్‌జున్ వేరే అమ్మాయిని కూడా చూసి పలకరిస్తాడు. కానీ తను కూడా అయ్యుండదు. దాంతో అది చూసి సరే నన్ను ఎలాగో తను యాక్సెప్ట్ చేయడని చెప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ తన ఫ్రెండ్ తనకి ఎదురవుతుంది. తర్వాత కూర్చోబెట్టి తనని కంఫర్ట్ చేస్తుంది. దాంతో హారి అడిగితే హాజిన్ చెప్తుంది, ఇలా తను నన్ను గుర్తుపట్టలేదు, ఎలా గుర్తుపడతాడు? అప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని, ఇప్పుడు చాలా బాలేను కదా అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. దాంతో హారి తనకి ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తుంది. ఏదైనా పర్లేదు, నిన్ను తను ఫ్రెండ్‌గానే గుర్తుపెట్టుకుంటాడు, ప్రాబ్లమ్ లేదు, నువ్వు ఒకసారి కలువు అని తనని చాలా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హాజిన్ ఆ మాటలేవి వినదు. ఆల్రెడీ చాలా డిప్రెషన్‌లో ఉండిపోతుంది. ఆ డిప్రెషన్‌గానే మాట్లాడుతూ ఉంటుంది. కానీ తనని కలవకపోతే తను హాజిర్‌ని మర్చిపోయి ఇంకొక అమ్మాయితో ఏదన్నా ఫ్రెండ్‌షిప్ చేసేస్తాడేమోనని భయపడి, "నువ్వు నాకు హెల్ప్ చెయ్యి హారి, నువ్వు నాలాగా వెళ్ళి తనని కలువు" అని చెప్పి హారిని ఒప్పిస్తుంది హాజిన్. హారి పెద్దగా ఏం ఆలోచించదు. ఫ్రెండ్ కోసమే కదా అని చెప్పి తను కూడా సుంగ్జూన్ దగ్గరికి వెళ్ళి హారిలాగా పరిచయం చేసుకోవడానికి వెళ్తుంది. వెనక నుంచి సుంగ్జూన్ అని పిలుస్తుంది. ఇంతసేపు వెయిట్ చేశాక వచ్చి తన పేరుతో పిలిస్తే ఇంకెవరనుకుంటాడు? హాజిన్ అనే అనుకుంటాడు. దాంతో తన్ని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని అలా ఉండటంతో హాజిన్ చాలా ఫీల్ అవుతుంది. కానీ తనే కదా వాళ్ళ ఫ్రెండ్‌ని అలా పంపించింది. అయినా కూడా అలా సాడ్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరూ తర్వాత రెస్టారెంట్‌కి వెళ్తారు. వాళ్ళిద్దరిని ఫాలో చేసి హాజిన్ కూడా వెళ్తుంది. వాళ్ళని అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ సుంగ్జూన్ హారిని హాజిన్ అనుకోని ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో తను కొంచెం ఇదిగా ఫీల్ అవుతుంది. కానీ హాజిన్ హారికి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పంపిస్తుంది. తను ఈ క్వశ్చన్ అడిగితే ఇలా చెప్పు అని కొన్ని క్వశ్చన్స్‌కి. సో, తను కాన్ఫిడెంట్‌గా ఆ ఆన్సర్స్ చెప్పేస్తుంది. దాంతో సుంగ్జాన్ సాటిస్ఫై అయిపోతాడు. తర్వాత కాన్స్టెంట్‌గా కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. అవి హారికి తెలియదనమాట. దాంతో హాజిన్ వెనక నుంచి బాడీ లాంగ్వేజెస్తో వాటికి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది హారి. కానీ చాలా గట్టిగా ప్రయత్నించి ఏదో ఒకటి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. తర్వాత సుంగ్జాన్ దాంతో సాటిస్ఫై అవ్వకుండా చిన్నప్పుడు స్టోరీస్ అవన్నీ చెప్తూ వాటి గురించి క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ హాజిన్ హారికి అర్థమయ్యేలాగా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దాంతో ఏదో ఒకటి హారి మేనేజ్ చేస్తుంది. సుంగ్జాన్‌కి అక్కడ ఏదన్నా తేడా జరుగుతుందని అస్సలు అనిపించదు. ఎందుకంటే హారి చాలా ట్రై చేసి తన ఫ్రెండ్ చెప్పేవన్నీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత సుంగ్జాన్ థ్యాంక్స్ చెప్తాడు హాజిన్‌కి. నేను చిన్నప్పుడు చాలా డార్క్ లైఫ్‌లో ఉండేవాడిని. నేను చాలా డిప్రెషన్‌లో ఉండేవాడిని. నాతో ఫ్రెండ్‌షిప్ చేసి నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంది, నాకు కూడా ఒక లైఫ్ ఉందని నీ వల్లే నేను తెలుసుకున్నాను. వీటన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అని చాలా జెన్యూన్‌గా థ్యాంక్స్ చెప్తాడు.
తను చెప్పిన మాటలకి హాజిన్ చాలా సాటిస్ఫై అవుతుంది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళు డిన్నర్ ఫినిష్ అయ్యాక వాళ్ళిద్దరూ బయటికెళ్తారు. ఇక్కడ సుంజాన్ మాట్లాడుతూ ఉంటే, "హారి ఇంకా బయలుదేరదామా? నేను రేపు అబ్రాడ్‌కి వెళ్తున్నాను చదువుకోవడానికి. నాకు లేట్ అయిపోతుంది" అని చెప్తుంది. దాంతో సుంజాన్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను బెస్ట్ ఫ్రెండ్‌గా ఫీల్ అయిన అమ్మాయి, అలాగే చాలా ఏళ్ళ తర్వాత మిస్ అయ్యి ఇప్పుడు తనతో మాట్లాడడానికి వస్తే తను ఈ కొంచెం సేపే ఉంటుంది. నెక్స్ట్ నుంచి కనిపించదు అనేసరికి చాలా ఫీల్ అవుతాడు. వెనక నుంచి ఆ అమ్మాయిని హజిన్ అని పిలుస్తాడు. దాంతో తను ఆగుతుంది. 5 మినిట్స్ వెయిట్ చేయమని ఒక గిఫ్ట్ షాప్‌కి వెళ్ళి తనకి నచ్చింది గిఫ్ట్‌గా ర్యాప్ చేసి తనకి ఇస్తాడు. "నేను నిన్ను చాలా మిస్ అవుతాను. నీకోసమే ఇన్నేళ్ళు వెయిట్ చేసి ఇక్కడికి వచ్చాను. నువ్విప్పుడు వెళ్ళిపోతున్నావు" అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తాడు. "మళ్ళీ కలుద్దామని" హారి అంటుంది. తనని గట్టిగా దగ్గరికి లాక్కొని హగ్ చేసుకుంటాడు. చాలా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ అలా హగ్ చేసుకొని ఇంటిమేటెడ్‌గా ఉండటం చూసి హాజిన్ కూడా చాలా ఫీల్ అవుతుంది. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో పార్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.